రహదారుల వెంట ఉండే మద్యం షాపులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఏప్రిల్ నుంచి హైవేల వెంబడి మద్యం దుకాణాలు నిర్వహించడానికి వీల్లేదని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల లైసెన్స్లు పునరుద్ధరించడానికి వీల్లేదని స్పష్టం చేసింది. రాష్ట్ర జాతీయ రహదారులకు కనీసం 500 మీటర్ల దూరంలో మద్యం దుకాణాలు ఉండాలని సూచించింది. ప్రస్తుతం రహదారులపై ఏర్పాటు చేస్తున్న మద్యానికి సంబంధించిన ప్రకటనలు, బ్యానర్లను వెంటనే తొలగించాలని చెప్పింది. లిక్కర్ షాపులు, సంబంధిత ప్రకటనలు రహదారులపై ప్రయాణిస్తున్న వారి ఏకాగ్రతను దెబ్బతీస్తున్నందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడింది. వారి భద్రత, రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం వెలువరిస్తున్నట్లు పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ మదర్ అందిస్తారు. మదర్, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించి ఇంకా అప్డేట్స్ ఏంటి? ప్రతిభ మొత్తంగా ఈ రోజు సంచలనాత్మక తీర్పు చెప్పినట్టుగా కూడా తెలుసుకోవచ్చు. మొత్తంగా రాష్ట్రాల హైకోర్టు ఇచ్చిన తీర్పుల పైన మద్యం షాపు ఓనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు 500 మీటర్ల మేర రాష్ట్రాలలోని జాతీయ రహదారుల వద్ద లిక్కర్ షాపులన్నిటి కూడా బంద్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగే ఏప్రిల్ 1 వరకు ఈ లైసెన్స్ అనేది ఉన్న నేపథ్యంలోనే ఏప్రిల్ 1 వరకు మాత్రమే ఈ లైసెన్స్ అనేది, ఈ మద్యం షాపులు అనేది కూడా కొనసాగుతాయి. ఆ తర్వాత వీటిని రెన్యువల్ చేయొద్దంటూ కూడా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు అలాగే పోలీస్ చీఫ్లకు కూడా ఇప్పటికే ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల అనుగుణంగా ఏప్రిల్ 1 అనంతరం జాతీయ రహదారుల వెంబడి లిక్కర్ షాపులు అనేది కూడా మూతపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే 500 మీటర్ల దూరంలో, హైవేలకు 500 మీటర్ల దూరంలోనే లిక్కర్ షాపులు అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు, అలాగే ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయాన్ని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అలాగే ఈ ఆదేశాల అమలు అనేది కూడా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అలాగే పోలీసులు అనేది కూడా ఈ నిర్ణయాన్ని అమలుకు తీసుకురావాలని కూడా ఆదేశించింది. మొత్తంగా ఈ జాతీయ రహదారుల వెంబడి యాక్సిడెంట్లను నివారించడం, అలాగే ప్రయాణికులకు మంచి రవాణా అనేది కల్పించడంలో భాగంగానే ఇలాంటి చర్యలు కూడా తీసుకున్నట్లుగా కూడా తెలుస్తున్న నేపథ్యం కూడా ఉంది. ప్రతిభ. రైట్ మదర్, థ్యాంక్ యూ.